హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మేము మా కేదార్నాథ్ యాత్ర గురించి చెప్తాము. కేదార్నాథ్ యాత్ర శివుడిచ్చిన అనుగ్రహంతో జరుగుతుంది. ఈ యాత్ర అంత ఈజీ కాదు. శివుడు తన భక్తులని పరీక్షిస్తాడు. కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ భక్తి మరియు శ్రద్ధతో వెళ్ళిన వారికే శివుడి అనుగ్రహం దొరుకుతుంది. యా గాయస్, సో మేము ఎర్లీ మార్నింగే మా జర్నీ స్టార్ట్ చేసాము. మార్నింగే లేచి రెడీ అయ్యేసి మా హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇది సిర్సి టు కేదార్నాథ్ అనమాట. సో మేము మా టైం స్లాట్ కంటే 1.5 hour బిఫోరే వచ్చేసాము. సో ఇదే రిసెప్షన్ అండ్ అక్కడ వెయిట్ చెక్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 80 kgs. 80 kgs కంటే 1 kg ఎక్కువ ఉన్నా సరే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. సో పర్ కేజీ 150 రూపీస్ లాగా తీసుకుంటారు. మా టైం స్లాట్ 9 to 12 ఉండే. సో ఆల్మోస్ట్ మాకు 1 వరకు వెయిట్ చేయించారు. దాని తర్వాత హెలికాప్టర్స్ సస్పెండ్ అయినాయి అని చెప్పారు, వెదర్ బాగాలేదని చెప్పేసి. దెన్ మా టైం స్లాట్ దాటిపోయింది కాబట్టి మాకు హెలికాప్టర్ క్యాన్సిల్ చేసేసినారు వాళ్ళే. ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అస్సలు వినలేదు అండ్ వెళ్ళిపోమని చెప్పినారు. మా వెయిట్ కంటే ఎక్కువ ఎంతైతే మేము పే చేసినామో ఆ మనీ కూడా రిటర్న్ ఇచ్చేసినారు. అండ్ హెలికాప్టర్ టికెట్స్ కూడా కన్వీనియన్స్ ఫీ ఇవ్వరంట, మిగతా ఫీ అంతా రీఫండ్ అయిపోతుందని చెప్పినారు. మేము చాలా టైం అయితే వేస్ట్ చేసినాం అక్కడ, మాకు హెలికాప్టర్ ఇస్తారేమో అని చెప్పేసి. మేము సోన్ప్రయాగ్కి స్టార్ట్ అయిపోయినాము. సోన్ప్రయాగ్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ మన యాత్ర రిజిస్ట్రేషన్ వాళ్ళకి చూపెడితే వాళ్ళు స్కాన్ చేస్తారు. అది స్కాన్ చేసిన తర్వాత ఇలాగే ఒక 2 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ సుమోస్ కనిపిస్తాయి. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ వాళ్ళు గౌరీకుండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. అండ్ ఆ సుమోస్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళవు అనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆగిపోయినాం, మధ్యలోనే స్ట్రక్ అయిపోయినాం. ఆల్మోస్ట్ నియర్లీ 2 hours వరకు మధ్యలోనే ఆగిపోయింది. సో అట్లుంటుంది అక్కడంతా సిచ్యుయేషన్. చాలా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్, సుమో అయినా ట్రాఫిక్కే, హార్సెస్లో వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా ఫుల్ క్రౌడ్ చాలా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మందాకిని రివర్. సో ఈ రివర్ చోరాబరి గ్లేషియర్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఇది ఫ్లో అవ్వుకుంటూ కేదార్నాథ్ దగ్గరికి వస్తుంది. చోరాబరి గ్లేషియర్ అనేది ఇంకా కేదార్నాథ్ నుంచి ఇంకా 1 kilometer పైనకి ఉంటుంది. సో అక్కడ నుండి మందాకిని రివర్ అనేది మనకి ఫ్లో అవుతూ కిందికి వస్తుంది. ఇప్పుడు మీరు చూసేది అదే. సో యా గాయ్స్, వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? డన్. సో గైస్, మేము హార్సెస్ ఎక్కడైతే పార్క్ చేస్తారో అక్కడికి వెళ్ళిపోయినాము. అక్కడి నుంచి మేము హార్స్ మాట్లాడుకొని హార్స్ మీద వెళ్తున్నాము. అండ్ మాకు టైం ఉంటే డెఫినెట్గా ట్రెక్ చేస్తూ వెళ్తుండే, బట్ టైం లేదు కాబట్టి మేము హార్స్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దారిలో చాలా బ్యూటిఫుల్ సీనరీస్ వచ్చినాయి, వాటర్ ఫాల్ కూడా వచ్చింది. అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా బికాజ్ హార్స్ మీద ఉన్నా కాబట్టి, అండ్ ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అండ్ మీరు కూడా హార్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళే దారిలో ఫుల్గా వర్షం పడుతుండే అండ్ మా దగ్గర రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెల్లాస్ హ్యాండీగా ఉన్నాయి కాబట్టి మేము అవి యూజ్ చేసుకున్నాము. యాక్చువల్లీ అయితే ఆఫ్టర్నూన్ నుండి స్నో ఉండే అంట. సో యాజ్ ఆఫ్ నో స్నో ఏం లేదు, జస్ట్ వర్షం పడుతుంది. హార్స్ మీద వెళ్తుంటే చాలా భయం వేస్తుంది. ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే, ఇంకా ఏం లేదు. ఓం నమ శివాయ అని ప్రార్థిస్తూ ఓంని చూడగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో అట్ లాస్ట్ కష్టపడుతూ వచ్చేసాం. మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అక్కడనే క్యాంప్స్ ఉంటాయి, టెంట్స్, అవి తీసుకొని ఒక 3 hours రెస్ట్ తీసుకున్నాము. సో దెన్ ఆఫ్టర్ 3 hours లేచాము, లైట్గా ఫ్రెష్ అప్ అయ్యాము. దెన్ టెంపుల్ దగ్గరకు వెళ్తూ ఆ భీమ్శిలాని దర్శించుకుంటూ స్పర్శ దర్శనంకి స్టార్ట్ అయ్యే లైన్ వరకు వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మా దగ్గర టికెట్ లేదు, కాకపోతే మేము లైన్లో అయితే నిల్చున్నాము. ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఒక లైన్లో నిల్చున్నాము. నేను ఏ పంతులు ఉంటారో పక్కకి, వాళ్ళతో మాట్లాడేసి యాక్చువల్గా అయితే మనకు 7,500కి 5 members వెళ్ళొచ్చు. కాకపోతే మేము టికెట్ తీసుకోలేదు కాబట్టి, ఇన్స్టెంట్ కావాలి కాబట్టి ఈచ్ పర్సన్కి 3,000 తీసుకున్నారు. సో 3,000 పర్ హెడ్ ఇచ్చేసి 6,000 రూపీస్తో దర్శనం విత్ స్పర్శ దర్శనం అయ్యింది.
దెన్ అలానే బయటికి వస్తూ బ్యాక్ సైడ్లో మన శంకరాచార్య వారి సమాధి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని కాసేపు అలా 20 to 25 minutes మెడిటేషన్ చేస్తూ ఆ వైబ్స్, ఆ చల్లటి గాలి ఎంజాయ్ చేస్తూ వీ కేమ్ బ్యాక్ టు అవర్ రూమ్. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్ అందరికీ. మాకు నిన్న నైటే తెలిసింది దట్ మాకు రిటర్న్ జర్నీలో హెలికాప్టర్ దొరికిందని. సో మార్నింగే లేచేసి రెడీ అయిపోయినాం అనమాట. సో ఇప్పుడు మేము హెలిప్యాడ్ దగ్గర ఉన్నాము. హెలికాప్టర్ వస్తే మేము వెళ్ళిపోతాం. ఇంకా హెలికాప్టర్ సౌండ్ వినగానే ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది మాకు. సో చుట్టూ ఉన్న చల్లని వెదర్, మౌంటైన్స్ మధ్యలో సన్ రైజ్, ఆ వైబ్ అసలు మాటల్లో చెప్పలేము. ఫైనలీ మా టర్న్ వచ్చింది. హెలికాప్టర్ కూడా ఎక్కేసాము. టేక్ ఆఫ్ అయిన వెంటనే కనిపించిన వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద మౌంటైన్స్, గ్రీన్ వ్యాలీస్, రివర్స్, పైనుంచి చూస్తుంటే నేచర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఈ వ్యూస్ని లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. జర్నీ అయితే చాలా స్మూత్గా జరిగింది. మేము ఒక 10 minutesలో అయితే రీచ్ అయిపోయినాము సిర్సీకి. అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి హెలికాప్టర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మెమొరబుల్ అనిపించింది. టైం సేవ్ అవ్వడమే కాకుండా పైనుంచి కనిపించే వ్యూస్ మాత్రం ఇంకా స్పెషల్. సో గాయ్స్, ఇది మా కేదార్నాథ్ జర్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.